దేవా నా నోటి పాటలాగా మారవా, దేవా నా శ్వాస నీవై తోడు నడువవా, మనసున నిండుగా నీ రూపం నిండగా, జీవన రాగమే పల్లవిగా పాడగా, మనసార పాడేదా నీ మహిమను నిండుగా, మనసార పాడేదా నీ మహిమను నిండుగా. దేవా నా నోటి పాటలాగా మారవా, దేవా నా శ్వాస నీవై తోడు నడువవా. నా స్వరం ప్రేమ గీతి పల్లవి పాడే, నీ చూపు నన్ను చేరి పొందు కలిసెను, నా స్వరం ప్రేమ గీతి పల్లవి పాడే, నీ చూపు నన్ను చేరి పొందు కలిసెను, స్నేహం చూపి నీవు నడచినావు ముందుగా, స్నేహం అంతకంత అధికమాయ నిజముగా, స్నేహం చూపి నీవు నడచినావు ముందుగా, స్నేహం అంతకంత అధికమాయ నిజముగా. దేవా వినవా మహిమ గొలుపు పాట పాడదా, దేవా నా నోటి పాటలాగా మారవా, దేవా నా శ్వాస నీవై తోడు నడువవా. నా దురితము నెరిగియు పిలిచిన దేవా, నీ దయను ఎట్లు నేను మరతును ప్రభువా, నా దురితము నెరిగియు పిలిచిన దేవా, నీ దయను ఎట్లు నేను మరతును ప్రభువా, స్నేహం చూపి నీవు నడచినావు ముందుగా, స్నేహం అంతకంత అధికమాయ నిజముగా, స్నేహం చూపి నీవు నడచినావు ముందుగా, స్నేహం అంతకంత అధికమాయ నిజముగా. దేవా వినవా పరవశించి పాట పాడదా, దేవా నా నోటి పాటలాగా మారవా, దేవా నా శ్వాస నీవై తోడు నడువవా. ఈ స్వతంత్రం మనల్ని ఎక్కడికి నడిపిస్తూ ఉంది? ఈ స్వతంత్రం వల్ల మనకు ఉపయోగం ఏంటి? క్రీస్తు వారు ఏం చెప్తా ఉన్నారు? లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయి? మీరు స్వతంత్రాన్ని పొందుకోమని చెప్తా ఉందా? పొందుకున్న స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోమని ఉందా? స్వతంత్రం ఇస్తే వాళ్ళు ఎలా దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకుంటున్నారా, చెడ్డగా యూటిలైజ్ చేసుకుంటున్నారా అనేది ఇక్కడ ప్రశ్న. భార్య భర్త ఇద్దరు కలిసి ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు, చాలా బాగుంది. ఎప్పుడైతే భార్య ఒక రోజు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిందో భర్తకి స్వతంత్రం వస్తుంది. ఆ స్వతంత్రాన్ని ఎలా వాడుతున్నాడు అనేది ఇక్కడ ప్రాముఖ్యం. ఒకరోజు భర్త ఇంట్లో లేకుండా బయటకు వెళ్ళాడు అనుకోండి, భార్య ఇంట్లో ఉంటుంది. భార్య ఎలా ఆ స్వతంత్రాన్ని యూటిలైజ్ చేసుకుంటా ఉన్నది అనేది ప్రాముఖ్యం.
నిన్నటి దినాన మీరు చూసే ఉంటారు ఫేస్బుక్లో, టెంపుల్కి సంబంధించినటువంటి ఆ స్వామీజీ చిన్న అమ్మాయిని తీసుకెళ్ళి ఆ రూమ్లో పెట్టి ఏదో చేయబోతే వాళ్ళందరూ అతన్ని బంధించి బయటకు తీసుకొని వచ్చారు. ఈరోజు తన మీద కేసు ఫైల్ అయింది. అంటే అతనికి ఉన్నటువంటి స్వతంత్రాన్ని ఏం చేశాడు అని అంటే దుర్వినియోగం చేసుకున్నాడు. టెంపుల్ అంతా కూడా అతని ఆధ్వర్యంలో ఉంటుంది, కానీ తను దాన్ని ఎలా యూటిలైజ్ చేస్తా ఉన్నాడు అని అంటే పాపం చేయడానికి వాడాడు. శిక్ష పడింది. అందును బట్టి నేను మీ అందరికీ తెలియజేసేది ఏంటి అని అంటే, అందరికీ స్వతంత్రం అనుగ్రహించబడింది, కానీ ఆ స్వతంత్రాన్ని ఎలా వాడుతూ ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యం. ఒక యవనస్తుడికి ఇలాంటి స్వతంత్రం ఇవ్వబడింది. నీ ఇష్టం, నువ్వు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు, నువ్వేం చేయాలంటే అది చేయొచ్చు. ఇవ్వబడినటువంటి స్వతంత్రాన్ని ఎలా వాడుకున్నాడు అని అంటే, ఆ అధికారికి సంబంధించినటువంటి భార్య అతనిని ఇబ్బంది పెడుతూ ఉన్న క్రమంలో ఆ స్వతంత్రాన్ని కొంచెము కూడా అతను దుర్వినియోగం చేయకుండా అక్కడి నుండి పారిపోయాడు. అంటే స్వతంత్రం ఇవ్వబడింది, కానీ ఆ స్వతంత్రాన్ని ఎలా వాడుతూ ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఈరోజు ఉదయకాల సమయంలో నేను మన ఇంటి ముందు ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డు మీద చూస్తే అతనికి స్వతంత్రం వచ్చింది. మెయిన్ రోడ్లో వెహికల్స్ వెళ్తా ఉన్నాయి, దానిలో అతను తాగేసి ఇలా పడుకొని నోరు తెరిచి ఉన్నాడు. అతను చాలా హాయిగా నిద్రపోతా ఉన్నాడు హైవే రోడ్లో. అతనికి కూడా స్వతంత్రం ఇవ్వబడింది, కానీ ఆ స్వతంత్రాన్ని ఎలా వాడుతూ ఉన్నాడు? ఇప్పుడు చెప్పండి, నాకు అనిపించింది ఒకసారి స్టిక్ పట్టుకొని ఒంటి మీద ఇంకా అసలు ఎక్కడ గ్యాప్ కనపడుకుని కొట్టేయాలండి పట్టుకొని. అప్పుడు అతని స్వతంత్రం సరైనటువంటి క్రమంలో వినియోగించబడుతుంది. గవర్నమెంట్ వాళ్ళు ఆకలి అవుతుంది, బొవ్వలేదు అని అంటే బొవ్వ పెడుతున్నారు కదా, భర్తలు లేని విధవరాండ్రకి పెన్షన్ ఇస్తున్నారు కదా. ఇలాంటి స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళు ఉన్నారు చూడండి. కొంతమంది యవనస్తుల్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి మీరు ఎవరైనా తాగేసి ఇలా పడిపోయినోడు ఎవడన్నా కనబడితే వాడిని కొట్టేయండి అని ఒక ఆర్డర్ పాస్ చేసేయాలి. ఇంకెవ్వరు అలాంటి పనులు చేయరు. స్వతంత్రం మనకి ఇవ్వబడింది. ఇవ్వబడినటువంటి స్వతంత్రాన్ని ఎలా వాడుతూ ఉన్నాం అనేది ప్రశ్న. మీరు ఏదైనా మాట్లాడండి, ఏదైనా చేయండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఏదైనా తినండి, ఏదైనా వండుకోండి. రిస్ట్రిక్షన్స్ ఎవరికి ఉన్నాయి? ఈరోజు మీ ఇంట్లో పప్పే వండండి అని రూల్ పెట్టారా ఎవరైనా? ఈరోజు మీ ఇంట్లో మాంసమే వండండి రూల్ పెట్టారా? మీ ఇష్టం, ఏదైనా వండుకోవచ్చు, ఏదైనా తినొచ్చు. ఈరోజు ఉదయం నేను అక్కడ చూస్తూ ఉంటే ఆ షాప్ దగ్గర వేలాడదీసినటువంటి కోళ్ళు మేకలు చూస్తే నాకు ఒక్కసారి హృదయంలో ఒకలాగా అయిపోయింది. ఏంటి మనం ఇంత దారుణంగా ఉన్నామా అనిపించింది నాకు. అంటే మనుషులు ఎంత దారుణంగా ఉన్నారు అని అంటే చూస్తే ఇక్కడి నుంచి చివరి వరకు వేలాడదీసి ఉన్నాయి ఇలా కోళ్ళు మేకలు అన్నీ. ఒక్కొక్క షాప్లో 100 కోళ్ళు అలా ఉన్నాయి. మన కోసమే. టీవీలో చూసేటప్పుడు మాత్రం జింకని ఏదైనా పులో ఏదో వేటాడుతుంటే తప్పుకోవాలి అనుకుంటాం మనం. దాని ఫుడ్ మాత్రం అది తినకూడదు, మనం మాత్రం కోళ్ళు కోసుకుని తినేయచ్చు. మనకివ్వబడినటువంటి స్వతంత్రాన్ని మనం వాడుతూ ఉన్నాం. కానీ మరి అదే ప్లేస్లో మీరు చూసారా, నిన్న స్నేక్స్ మాట్లాడుకుంటా ఉన్నాయి. ఆ స్నేక్ వెళ్ళి ఇంకొక డాక్టర్ కూడా స్నేకే మా పెద్దోడిని మనిషి కరిచాడండి. మనిషి ఎలాంటి మనిషి అంటే రక్తపింజర్లా ఉన్నాడండి వాడు. అంటే అమ్మో, రక్తపింజర్ మనిషి అంటే కష్టమే, వీడు బ్రతుకుతాడో బ్రతకడో. ఏంటి పాములు మాట్లాడుకుంటా ఉన్నాయి, మనుషుల కోసం మాట్లాడుకుంటా ఉన్నాయి. అంటే మనుషులు ఎంత భయంకరంగా ఉన్నారు అనేది పాములు మాట్లాడుకుంటా ఉన్నాయి. ఒకవేళ నిజంగా పాములు మాట్లాడుకుంటే మన యొక్క బుద్ధిని అవి బయట పెడతా ఉన్నాయి. స్వతంత్రం ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది, కానీ మంచి కోసం వాడుతూ ఉన్నామా, చెడ్డ కోసం వాడుతూ ఉన్నామా? మీరు దేనికోసం వినియోగిస్తూ ఉన్నారు మీకు ఇవ్వబడినటువంటి స్వతంత్రం? ఇతరులను మనకంటే యోగ్యులని ఎంచుకోవడమే స్వతంత్రం. మనం గొప్పగా కనబడాలనుకోవడం స్వతంత్రం కాదు. నీకు నువ్వుగా బ్రతికేయడం అది స్వతంత్రం కాదు. నువ్వు మందిరంలోకి వచ్చి మందిరంలో నేర్చుకున్నటువంటి అంశాలను బట్టి నీకు బయట ఉన్న వ్యక్తులకి తేడా ఉండాలా వద్దా? బయట వ్యక్తులు ఎలాగైనా ఉండొచ్చు, కానీ మందిరానికి వచ్చి క్రీస్తుని అంగీకరించి క్రీస్తు వారి స్వారూప్యంలోనికి మార్చబడిన నువ్వు ఇతరులకు ఎలాంటి మాదిరి చూపిస్తా ఉన్నావు అని అంటే నిన్ను నువ్వు తగ్గించుకోలేవు. వ్యతిరేకమైనటువంటి భావాలు కలిగి మాట్లాడుతూ ఉంటే నీకు ఇవ్వబడినటువంటి స్వతంత్రానికి విలువేది? కాబట్టి దేవుని వాక్యము నేర్చుకున్నటువంటి బిడ్డలముగా మనకు ఇవ్వబడినటువంటి ప్రతి విధమైన స్వతంత్రాన్ని బట్టి వినయమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని. మనకు అనుగ్రహించబడినటువంటి, ఇప్పుడు వాటర్ బాటిల్ ఇచ్చారనుకోండి, వాటర్ బాటిల్ ఏం చేస్తాం? ఇలా శుభ్రంగా తుడిచి నీట్గా బయటపడేస్తామా? ఓపెన్ చేసుకుని చక్కగా దానిలో ఉన్న నీళ్లు తాగేసిన తర్వాత వాటర్ బాటిల్ బయటపడేస్తాం. అది మీకు ఇవ్వబడిన స్వతంత్రం. వాటర్ బాటిల్ అలా ఇచ్చి మీకు దాహం అవుతున్నా సరే తాగొద్దు, టచ్ చేస్తే చేతి మీద దెబ్బ కొడతాను అన్నారు అనుకోండి, మనకు స్వతంత్రం ఇవ్వబడినట్టు కాదు. నరకం అంటే ఏంటి అని అంటే మీకు ఏది కావాలో అన్నీ కూడా మీ ముందు ఉంటాయి. బిర్యానీ ఇష్టం అనుకోండి, బిర్యానీ ఉంటుంది మీ ముందు,
కానీ దాన్ని టచ్ చేయకూడదు. మీకు కారు ఇష్టం అనుకోండి, కారు ఉంటుంది మీ ముందు కానీ నడపకూడదు. మీకు స్వీట్స్ ఇష్టం అనుకోండి, స్వీట్స్ ఉంటాయి కానీ వాటిని తినకూడదు. మీకు ఏది ఇష్టమో అన్నీ మీ ముందు ఉంటాయి. అది లేకపోతే మీకు ఆ ఆలోచనే రాదు, కానీ మీ ముందు అన్నీ కనబడతా ఉంటాయి కానీ వాటిని టచ్ చేయకూడదు. ఇది నరకం అంటే. ఇంట్లో మనకు అన్ని సమృద్ధిగా ఉంటాయి, మనం వాడుకోవడానికి ఆరోగ్యం ఉండదు. బియ్యం తినకూడదు, షుగర్ తినకూడదు, మంచం మీద పడుకోకూడదు, ఫ్యాన్ వేసుకోకూడదు, ఏసీ వేసుకోకూడదు. ఇది నరకం అంటే. చూడకూడదు, మాట్లాడకూడదు, మాట్లాడితే గొంతు నొప్పి, చూస్తే కన్ను నొప్పి, కంట్లోంచి నీళ్ళు గారిపోతుంది అంట. కళ్ళు చూడకూడదు, నడవకూడదు, కాళ్ళు నొప్పి, పని చేయకూడదు, చేతులు నొప్పి. ఇదే నరకం అంటే. దేవుని వాక్యం మనకు మాట్లాడేది ఏంటి అని అంటే, నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి యోగ్యతను బట్టి, నీకున్నటువంటి సమస్తాన్ని బట్టి ఎదుటి వ్యక్తులను నువ్వు గౌరవించే విధానం మారాలి. ఎదుటి వ్యక్తుల మీద నువ్వు చూపించేటువంటి ప్రేమ ఆప్యాయతల దగ్గర కనబడుతూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు మంచోళ్ళమే, కానీ మనకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడిన వాళ్ళు మాత్రం మనం ఎంత మాత్రం క్షమించలేము. అక్కడ తేడా వచ్చేస్తుంది. అప్పటి వరకు మనం స్వతంత్రంగానే ఉంటాం, చాలా మంచిగా ఉంటాం. వినయమైన మనస్సు గలవారై ఒక్కనినొక్కడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలనేది దేవుని వాక్యం చెప్తా ఉంది. భారత రాజ్యాంగానికి మనం లోబడతామని మనందరం కూడా వినయంతో ఒప్పుకున్నటువంటి రోజు ఏదైనా ఉంది అని అంటే అది స్వతంత్ర దినోత్సవం. రాజ్యాంగం ప్రకారమే కదా మనందరం జీవిస్తూ ఉన్నాం. రాజ్యాంగం ఏం చెప్తా ఉందో, ఏమైతే దానిలో రాయబడ్డాయో అన్ని విషయాలకు మనము లోబడే ఉంటా ఉన్నాం. అయితే ఈ దేశ పౌరులందరికీ పూర్తి స్థాయిలో జీవితానికి కావలసినటువంటి ప్రతి హక్కులు కూడా రాజ్యాంగం కల్పించింది. నువ్వు మాట్లాడాలా, మాట్లాడొచ్చు. నువ్వు పాట పాడాలా, పాట పాడొచ్చు. ఎక్కడికైనా వెళ్ళాలా, వెళ్ళొచ్చు. నువ్వు బండి నేర్చుకోవాలా, నేర్చుకోవచ్చు. కారు నడుపుకోవాలా, నడుపుకోవచ్చు. ఒకప్పుడు ఇవన్నీ లేవు. అందుని బట్టే మన పూర్వీకులు ఏం చేశారు, స్వతంత్రాన్ని సంపాదించి పెట్టారు. అందరూ పని చేయాలి, అందరూ ఊడిగం చేయాలి, అందరూ దాస్యత్వంలో ఉండాలి, ఎవరు కూడా వారికి ఎదిరించి సమాధానం చెప్పడానికి లేదు. అలాంటి పరిస్థితుల నుండి 80 సంవత్సరాల క్రితము మన పూర్వీకులు ఏం చేశారు అని అంటే, రాజ్యాంగాన్ని రాసుకొని రాజ్యాంగబద్ధంగా మనందరం జీవించడానికి పూర్తి స్థాయి హక్కులతో దాని ప్రకారం జీవించడానికి మన గవర్నమెంట్ వారు కొన్ని నిర్ణయాలు తీసుకుని వాటి ప్రకారం మనం జీవించమన్నారు. రాజులు పరిపాలించినప్పుడు రాజులు మాత్రమే మాట్లాడతారు, ప్రజలందరూ చెయ్యాలంతే. వినయమైనటువంటి మనస్సు కలిగి ఉండమనేది మాత్రం దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రజలందరూ మీరు ఎలాంటి హక్కులు కలిగి ఉన్నారో అలాంటి హక్కులతో మీరు జీవించండి అనేది గవర్నమెంట్ వారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు రెండింటికి తేడా ఏంటి అని అంటే, బస్సు ఎక్కండి, మీకు సీటు కేటాయించబడింది, సీట్లో కూర్చోండి. ఈ ఊరు నుంచి రాజంపాలెం వెళ్ళాలి, బస్సు వచ్చింది, ఆ బస్సులో మీరు ఎక్కారు, టికెట్ కొనుక్కున్న తర్వాత ఒక సీట్ ఉంటుంది, ఆ సీట్లో మీరు కూర్చోవచ్చు. ఇది గవర్నమెంట్ వాళ్ళు మీకు ఇచ్చింది. ఎక్కి మీరు కూర్చున్న తర్వాత ఒక ముసలాయన ఎవరో ఎక్కారు, అతను నిలబడలేకపోతా ఉన్నాడు, సీట్లు లేవు, ఇలా వణుకుతా ఉన్నాడు. లేదా ఒక ప్రెగ్నెంట్ లేడీ ఎక్కింది, మీరు ఆల్రెడీ కూర్చొని ఉన్నారు సీట్లో. ఆమెకు సీట్ ఇవ్వాలనేది రూల్ ఎక్కడా లేదు. ఆ ముసలాయనకి సీట్ ఇవ్వాలనే రూల్ ఎక్కడా లేదు. నువ్వు ముందు వచ్చావు, టికెట్ కొనుక్కున్నావు, కూర్చున్నావు, అంతవరకే. కానీ మందిరానికి వస్తున్నటువంటి నువ్వు, దేవుని ప్రేమను కలిగినటువంటి నువ్వు, ఇతరులను నీకంటే యోగ్యులుగా ఎంచుతున్నటువంటి నువ్వు ఏం చేస్తావు అని అంటే, వెంటనే ఆ సీట్లోంచి లేచి నిలబడి ఆమెకు, దీనికి అంతెందుకండి, మామూలు వాళ్ళు కూడా చాలామంది అలాగే చేస్తారండి, చేస్తారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కళ్ళు చేసేది అదే, దేవుని వాక్యం చెప్పేది కూడా అదే. కొంతమంది ఏం చేస్తారు అని అంటే, పాప నిలబడలేకపోతుంది, కూర్చున్నా, నేను ముందొచ్చాను, అలాంటి వాళ్ళు లేరా? అలాంటి వారు కూడా ఉన్నారు. దేవుని ప్రేమను కలిగినటువంటి మనము వినయమైనటువంటి మనస్సు కలిగి ఉండండి. మనస్సు కలిగి ఉండడం వల్ల మనం ఏం చేస్తాము? వినయ మనస్సు కలిగిన వారు ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించరు. తూనెగలు పట్టుకున్నారా? పట్టుకుని దాన్ని తోక్కే దారం కట్టి దాన్ని వదిలితే అది అక్కడ దాకా ఎగిరి ఇంకెగరలేదు, అక్కడి నుంచి దారం బరువైపోతూ ఉంటుంది కదా, అది స్వేచ్ఛగా ఉండలేదు. మనం పట్టుకున్న తర్వాత కొన్నిసార్లు దాని రెక్కలు ఊడిపోతాయి. దాని స్వేచ్ఛను మనం పాడు చేసినట్లే. స్వేచ్ఛ లేకుండా ఉన్నటువంటి అనేక మంది ప్రజలను ఆ పాపపు నియమము నుండి దేవాది దేవుడు రక్షించి విడిపించి మనందరికీ స్వేచ్ఛను అనుగ్రహించాడు దేవుడు. రోమా 8:2, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎవరి ద్వారా విడిపించబడ్డాము అని అంటే, క్రీస్తు యేసునందు జీవమిచ్చే ఆత్మ నుండి మనందరము విడిపించబడ్డాము. మనందరము కూడా పాప నియమముల నుండి విడిపించబడ్డాము అనడానికి ఉదాహరణ ఏదైనా ఉంది అని అంటే, క్రీస్తు యేసు వారు మనలను విడుదల చేశారు. సాతాను బంధకాలలో నుండి, ప్రతి విధమైన పాపములో నుండి మనము విడుదల పొందుకున్నాం. ఎలా పొందుకున్నాము? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనలను విడిపించింది. హల్లెలూయా.
హక్కులు పొందుకోవడం విషయంలో అన్ని విషయాలు బాగానే సంపాదించుకుంటాం. 17 రూపాయలు పెట్రోల్ 18 రూపాయలు అయినప్పుడు ఫ్లెక్స్లు పట్టుకొని ధర్నా చేయడం నాకు గుర్తుంది. ఎందుకు ఈ ధర్నా అంటే, పెట్రోల్ 1 రూపాయి పెరిగింది కాబట్టి తగ్గించాలి, మా హక్కులు కాలరాస్తా ఉన్నారు, మాకు ఇది నచ్చలేదు. చాలా సందర్భాల్లో రోడ్డు మధ్యలో బస్సులు ఆపేసి అందరు ఇలా కూర్చొని రోడ్డు మీదకి వచ్చేసేవారు. ప్రజలందరూ ధర్నాలు చేయడానికి వచ్చి వారు అనుకున్నది సాధించేంత వరకు కూడా గవర్నమెంట్ వారిని నిలదీసేవారు. అది తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కొంతమంది బస్సులు తగలబెట్టడం, ట్రైన్స్ తగలబెట్టడం, ఇలాంటివి కూడా మనం చూసాం. అవన్నీ ఎందుకు అనంటే, మన హక్కును సంపాదించుకోవడానికి. మన హక్కులు సంపాదించుకోవాలనుకో మనం దేవుని సన్నిధిలో ఏం చేస్తాం? దేవునికి ప్రార్థన చేస్తాం. ప్రార్థనతో ఆ పని అయిపోయింది అనుకోండి, దేవునికి వందనాలు చెప్తాం, అయిపోద్ది. అవ్వలేదనుకోండి ఆ పని, 3 రోజులు ఉపవాసం ప్రతిష్ఠించుకుంటారు, లేదా 3 వారాలు ఉపవాస వ్రత దినాలని ప్రతిష్ఠిస్తాం, లేదా 7 వారాలు అంటారు, లేదా 10 వారాలు అంటారు. ఎందుకు? హక్కులు సంపాదించుకోవడానికి దేవుని దగ్గర మనకు ఏకైక మార్గం అని ఉపవాస ప్రార్థన ప్రారంభిస్తాం. అలాగే లోకంలో ఉన్నటువంటి హక్కులు వేరు, దేవుని దగ్గర నుండి పొందుకునే హక్కులు వేరు. ఇప్పుడు ఆ జున్నుగడ జ్యూస్గడ ఏడుస్తూ ఉంటారు. ఏడవగానే ఒక మొబైల్ ఫోనో ఏదో వాడు చేతికి ఇస్తారో, సైలెంట్. వాడు నిజంగా ఆకలి ఏడుస్తున్నాడు అనుకోండి, పాలు చేసా చేతికి ఇచ్చారనుకోండి, పాలు తాగి పడుకుంటాడు. ఆడు ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు అని అంటే, నేను ఏడిస్తే నాకు వీళ్ళు ఇచ్చేస్తారు అంతే. వాడు హక్కు ఎలా సంపాదించుకోవాలో వాడికి ఎలా తెలుసు అని అంటే, నేను ఏడిస్తే మా అమ్మ కానీ మా నాన్న కానీ ఇది ఖచ్చితంగా చేస్తారు, వాళ్ళకి తెలుసు. హక్కులు సంపాదించుకోవడం ప్రతి ఒక్కరికి తెలుసు చిన్ననాటి నుండి. హక్కులు లేకపోతే వాడు బానిస బ్రతుకే. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడ్డారండి, భర్త ఒక మాట అనలేకపోతే ఇంక అతను చేసేది ఏంటి? బానిసత్వం. వాళ్ళ వైఫ్ని ఒక్క మాట కూడా అనకూడదు. దాన్ని ఏమంటారు అప్పుడు? ఇంకా సరెండర్ అయిపోయి బానిసగా ఉండడమే, చేతులు కాళ్ళు దించుకొని. అందుకే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, నాయకులు అందరూ కూడా ప్రజలందరినీ కూడా యోగ్యులుగా భావిస్తారు. మన సీఎం గారు వచ్చారనుకోండి, ఆయన ఏం చేస్తాడు? అమ్మ వందనాలండి, నమస్కారం అండి. ఆయన ఎంత పెద్ద స్థాయి ముఖ్యమంత్రి, మరి ఆయన మనకు వందనాలు చెప్పడం ఏంటి? ప్రజలందరినీ గొప్పవారని, మాకంటే మీరే గొప్పవారు, మీ అమూల్యమైన పవిత్రమైన ఓటు ముద్రను మాకే వేయండి అడుగుతారు కదా. అడిగినప్పుడు మీకు నమస్కారం చేస్తున్నారా? మనల్ని యోగ్యులుగా ఎంచుతారు. నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీకు అనుగ్రహించబడినటువంటి స్వేచ్ఛ వేరు, నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు నీకు అనుగ్రహించబడినటువంటి స్వేచ్ఛ వేరు. నువ్వు క్రీస్తులో ఉంటే, చూడండి ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అయ్యున్నాడు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి అయ్యున్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ఇతరుల స్వేచ్ఛకు మనం ఎవరము కూడా భంగము కలిగించడానికి వీలు లేదు. యేసు క్రీస్తులో నీవు ఉన్నావు కాబట్టి నీకు ఏ శిక్షా విధియో లేదు. అదే రీతిగా మనము ఇతరులను యోగ్యులుగా ఎంచాలి. రెండవది చూస్తే, వినయమైనటువంటి మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో వారు ఏం చేస్తారు అని అంటే, వీడు నాకంటే తక్కువ, వీడేంటి నా పక్కన వచ్చి కూర్చున్నాడు, వాడేంటి నా ముందు కూర్చున్నాడు, ఇలాంటి ఆలోచనలు కలిగి ఉండరు. ఎవరు? వినయమైన మనస్సు కలిగిన వారు హెచ్చు తగ్గులు చూడరు. నాతో పాటే అందరూ కూడా సమానం, మనందరము కూడా దేవుని మందిరంలో దేవుని పిల్లలము అని అందరూ కూడా ఒకే ఆత్మ, ఒకే ఆలోచన కలిగి జీవిస్తారు. నీకు వినయమైన మనస్సు ఉంటే ప్రతి ఒక్కరిని సమానంగానే చూడగలుగుతాం. అదే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. నోవాహు గారు ఓడలో ప్రవేశించినటువంటి జీవులు ఒకసారి ఆలోచన చేయండి. నోవాహు గారు ప్రయాణం అయిపోయి వెళ్ళిపోతానికి రెడీగా ఉన్నప్పుడు, ఇంకా జలప్రలయం ప్రారంభం అవ్వక ముందు అన్ని జీవులన్నీ జతలు జతలుగా లోపలికి ఎక్కుతా ఉన్నాయి. అందులో ఏమేమి ఉన్నాయి అంటే కొంచెం భయమైనవి చెప్పండి. పులుంది, కొండ చిలువ ఉందా, పాముందా, ఏనుగుందా? మీరు ఆలోచన చేయండి. లోపలికి వెళ్ళిపోయారు, అందరు లోన ఉన్నారు, తలుపులు దేవుడు బిగించాడు, జలప్రలయం స్టార్ట్ అయిపోయింది, వర్షం వచ్చేస్తుంది భయంకరంగా, లోపలంతా ఎంజాయ్ చేస్తున్నారు, ఫుడ్ తింటున్నారు. ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. నోవాహు గారి భార్య సంగతి ఒకసారి ఆలోచన చేయండి. ఆమెకి ఎంత హింసో లోపల. కోళ్ళేమో కుక్క అరుస్తూనే ఉంటాయి, ఆ పావురలు అంటనే ఉంటాయి, అవి అసలు ఆపం. మనిషి కోతేశం వేస్తేనే మనం తట్టుకోలేము, లోపల కోతులే ఉంటే
అవి ఎంత అల్లరి చేస్తాయి? సరే, పులొచ్చి కూర్చొని నాకు ఈ ఫుడ్ ఏమి నచ్చట్లేదు కానీ ఒక కోడిని పంపించు అందనుకోండి పులి. అప్పుడు ఏంటి పరిస్థితి? అక్కడ గొర్రెలు ఉన్నాయి కదా, 2 గొర్రెలు పంపించు ఈ పూట భోజనానికి. మధ్యాహ్నం ఫుడ్కి ఏం చేస్తావు? ఆ కోతిని పంపించు. ఈవినింగ్కేమో ఆ ర్యాట్ను పంపించు అందనుకో. దిగేటప్పుడు ఎవరు దిగుతారు? ఇంకా పులి ఒక్కటే దిగుతుంది. ఇంకా మొత్తం 40 రోజుల్లో మొత్తం భోజనాలు చేసేస్తుంది. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తినేసి కూర్చుంటుంది. పులి ఒక్కటే మిగులుతుంది లాస్ట్కి. నేను పులిని, నేను సింహాన్ని అంటే కుదరదు ఇక్కడ. ఒక్కసారి మందిరం లోపలికి వచ్చేసిన తర్వాత మనందరం సమానం. పులి ఎక్కువ కాదు, ఎలకనేది తక్కువ కాదు, మనందరం ఒకటే. క్రీస్తు యేసునందున్న మనందరము ఏక ఆత్మతో ఏక మనస్సుతో ఉండడమే. మనము హెచ్చు తగ్గులు చూసుకోవడానికి మందిరానికి రాలా. హెచ్చు తగ్గులు చూసేవారు ఇక్కడ ఉండరు. కులాలు, మతాలు ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోయాయి. కుల వివక్షలు, మత వివక్షలు చాలా ఎక్కువైపోయాయి. ఒక్కళ్ళు ఇద్దరు తిరుగుతూ ఉన్నారండి ఈ మతాల మీద పడి ఏడ్చేవాళ్ళు. ప్రజలందరూ సుభిక్షంగానే బాగానే ఉన్నారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరు ఏ పని చేసుకోవాలో ఆ పని చేసుకుంటూనే ఉన్నారు. ఒకళ్ళు ఇద్దరు తమ స్వార్థపూరితమైన ఆలోచనలు చొప్పున ఇంకా మతాల మధ్యలో చిచ్చులు పెడుతూ ఉన్నారు. అక్కడ క్రైస్తవులు ఎలా చేశారండి, ఇక్కడ ముస్లిమ్స్ ఎలా చేశారండి, ఇక్కడ హిందూస్ ఎలా చేశారండి. లబ్ధి పొందుకోవడం కోసం ఇలాంటి ఆలోచనలు కలిగి జనాలను తప్పుద్రోవలోనికి నడిపిస్తూ ఉన్నారు. హెచ్చు తగ్గులు చూడని వారు ఎప్పుడు కూడా మంచి మనసు కలిగి ఉంటారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:7 యేసుక్రీస్తు వారు ఏం చేస్తా ఉన్నాడు అంటే మనందరినీ కూడా యోగ్యులుగా భావించి మనందరినీ రక్షించడానికి, కాపాడడానికి దాసునిగా ఆయనే వచ్చేసాడు ఈ లోకానికి. తనను తాను తగ్గించుకొని అందరికంటే కూడా ఆయన దీనుడిగా పుట్టినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:7 మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారి కంటే కూడా ఇంకొక ఉన్నతమైన మనిషి ఉన్నాడండి. మీరు ఎవరైనా చూపించగలరా? ప్రతి విషయంలోనూ మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించి చూపించి వెళ్ళాడు ఆయన. నిన్ను తగ్గించుకోకుండా ఉంటే గనక ఎదుటి వ్యక్తి నాకంటే గొప్పవాడా, ఇతను నాకంటే గ్రేటా, ఈ ఆలోచనలే వస్తాయి. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో వారి క్రిందకు వెళ్తాం. మనం ఒక మనిషిని ఎప్పుడైతే మనం హెచ్చించాలో, యోగ్యుడని పిలవాలో, మనము వారి క్రిందకు వెళ్ళి పనిచేస్తేనే వారిని పైకి హెచ్చించగలం. మీరు ఎవరైనా చెప్పండి, పాస్టర్ గారండి ఒక్కొక్కరితో ఒక్కోలా ఉంటారని చెప్పగలరా? వెస్లీ వచ్చినా అలాగే ఉంటాము, కల్పన వచ్చినా అలాగే ఉంటాము, సునీల్ గారు వచ్చినా అలాగే ఉంటాము, రవి గారు వచ్చినా అలాగే. అందరితో ఒకే సమానత్వం, ఒకే ఆలోచన, ఒకే మాట. వారు నాకంటే యోగ్యులని నేను ఎంచుతా ఉన్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరు నాకంటే యోగ్యులు. నేను మాట్లాడగలను, వారు చేయగలరు. ఏది ఉత్తమమైనదో మీకు తెలియజేయగలను అంతే. మీరు ఉత్తమమైన దాన్ని చేయగలరు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు చూడండి, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇతరులను లేవనెత్తాలి అనే ఆలోచన ఏ మనుషునికైనా కలిగితే గనక వారెప్పుడు కూడా వారి క్రింద ఉండడానికి ప్రయత్నం చేయాలి. మూడో విషయం ఏంటి అనంటే, వినయమైనటువంటి మనస్సు కలిగిన మనుషులు తగ్గించుకుని ఉంటారు. ఎదుటి వ్యక్తుల యొక్క స్వతంత్రాన్ని వారు పాడు చేయరు. వీరెప్పుడు కూడా తగ్గించుకొని జీవించడానికి ఇష్టపడతారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ కూడా ఇతరులను తనకంటే యోగ్యులుగా ఎంచేవారు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన యోగ్యులుగా ఎంచాడు. మీరు దానికి ఎలా ఉదాహరణ చెప్తారండి? అందరికంటే చాలా గొప్పవాడు కదా, ఆయన అలా తగ్గించుకున్నాడండి అని అంటే, శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ఎక్కువ తక్కువ? సునీల్ గారు ఒక బానిసను కొనుక్కున్నాడు. అది సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ అంతే. ఒక బానిసను మనం కొనుక్కుంటే మనం ఏం చెప్తే ఆ పనులు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వెస్లీ వాళ్ళ ఇంటికి మనం భోజనానికి వెళ్ళాం అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? వెంటనే రే అయ్యగారు వాళ్ళు వచ్చారు చూడు అనగానే ఆ బానిస వచ్చి ఏం చేస్తాడు? మనందరి కాళ్ళు కడిగి లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి సకల మర్యాదలు చేసి భోజనాలు వడ్డించి అన్ని పనులు చేస్తాడు. ఆ ఇంటి యజమానుడు ఆ బానిసకు అప్పగించినటువంటి పని. యేసుక్రీస్తు ప్రభువారు కడరాత్రి భోజనం జరుగుతూ ఉన్నప్పుడు శిష్యులందరి పాదాలు ఆ ప్లేట్లో పెట్టి ఆయన కడుగుతా ఉన్నారు. నేను బానిస కంటే హీనమైనటువంటి వాడను, చాలా తక్కువ వాడను అని ఆయనే ఒక మాదిరి చూపిస్తా ఉన్నాడు. వినయమైన మనసు, తగ్గింపు గల మనసు యేసుక్రీస్తు ప్రభువారి నుండే మనం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, యేసుక్రీస్తును నేను నమ్ముకుంటా ఉన్నాను, ఆయన మనస్సును నేను కలిగి ఉన్నాను అని చెప్పిన రోజే నిజమైనటువంటి స్వతంత్రము పొందినట్టు. నిజమైన స్వతంత్రం ఏంటి అని అంటే, నువ్వు వినయముగా ఉండి ఎదుటి వ్యక్తులను హెచ్చించినప్పుడే. మీరు మా పాదాలు కడుగుతున్నారు ఏంటి ప్రభువా అంటే, ఆయన చెప్పినటువంటి సమాధానం మీరు నాకంటే యోగ్యులని ఆయన వారితో అంటూ ఉన్నాడు.
శిష్యులు ప్రభు కంటే ఏమాత్రం గొప్పవారండి? ఆయనకు తెలుసు ఆ విషయం. కానీ తగ్గింపు జీవితాన్ని ఎలా జీవించాలో ఒక మాదిరి మనకు ఆయన చూపిస్తూ ఉన్నాడు. అలాంటి తగ్గింపు కలిగినటువంటి మనము నిజమైనటువంటి స్వతంత్రాన్ని పొందుకోగలిగిన వారుగా ఉన్నాం. నువ్వు వినయమైన మనస్సు కలిగి ఉంటే కనుక ఎక్కువ మంది మనుషులను సంపాదించుకోగలుగుతావు. వెంకట్ గారు చెప్పండి, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఏంట్రా చెప్పు, ఆ విధానానికి బ్రదర్ చెప్పండి అన్న విధానానికి తేడా ఉందా లేదా? మనం మాట్లాడే ప్రతి మాట మనుషుల్ని సంపాదించాలా పోగొట్టుకోవాలా ఆ మాటే నిర్ణయించేస్తుంది. మీరు ఒక మనిషిని సంపాదించుకోవాలా వాడిని ఇంట్లో నుంచి తరిమేయాలా ఏదనేది మీ మాటే. మన ఇంటికి ఒక చుట్టాలు వచ్చారనుకోండి, కాసేపు కూర్చోవాలా వెళ్ళిపోవాలనేది మన మాటను బట్టి వాళ్ళకి అర్థమైపోద్ది. ఏదో మాట్లాడతా మొక్కుబడిగా మాట్లాడుతూ ఫోన్ చూసుకుంటున్నాం అనుకో, వీళ్ళకి మనమంటే ఇష్టం లేదు, వాళ్ళకి అర్థమైపోద్ది. కానీ నీకు నిజంగా వినయమైన మనస్సు కలిగి ఉంటే అనేక మంది మనుషులను సంపాదించుకోగలుగుతావు. 1 కొరింథీ 9:19 చూడండి. నేను అందరి విషయము స్వతంత్రుడనే ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట, ఎక్కువ మందిని సంపాదించుకోవడం కొరకు అందరికీ దాసునిగా చేసుకుంటా ఉన్నాను. నానా ఇలా తీసుకురా అన్నాం అనుకోండి, అన్నీ నేనే చేయాలా? ఆ వాటర్ బాటిల్ ఎలిగినానా అంటే నేనే ఇవ్వాలా, నేనే చెయ్యాలా? అన్నీ మా పిల్లలే చెయ్యాలా? ఆ పిల్లోళ్ళు లేచి వెళ్ళినా వాళ్ళ అమ్మ ఒప్పుకోదు. పౌలు భక్తుడు మీకోసమే మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎక్కువ మందిని సంపాదించుకునే నిమిత్తము నన్ను నేనే అందరికీ దాసునిగా చేసుకుంటా ఉన్నాను. ఆ విధంగానే ప్రభు వారు నిజంగా శిష్యుల కంటే తాను ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా అని ఆయన అనుకుని ఉంటే గనక వారి పాదాలు కడగడానికి ఆయన ఒప్పుకుంటారా? యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి కూడా మన వంటి మనుష్య రూపంలో మనిషిగా వచ్చేసి ఆయన మన జీవితంతో తనను తాను ఐక్యపరుచుకున్నాడు. అన్ని విషయాల్లో కూడా మాదిరి చూపిస్తూనే అందరూ నాకంటే యోగ్యులే, అందరూ నాకంటే గొప్పవారే. ఇది ఎప్పటికి వస్తుంది అని అంటే, ఒక దినానికి మనం కూడా సంపూర్ణమైన మానవులుగా దేవుని పోలిక కలిగినటువంటి మనుషులు దేవుని పోలికలో ఉండి కూడా దేవుని మనస్సును అర్థం చేసుకోలేకపోతే అది చోద్యమే. దేవుని మనస్సును అర్థం చేసుకొని ఎప్పుడైతే ఆయన రూపంలోనికి మనం మారిపోతామో అప్పుడు మనం సంపూర్ణంగా దేవుని స్వారూప్యంలోనికి వచ్చేస్తాం. అది నిజమైనటువంటి స్వతంత్రం. నీకు స్వతంత్రం అనుగ్రహించబడిందా, నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. ఈ లోకంలో ఉండే స్వతంత్రం వేరు, క్రీస్తు యేసులో ఉన్నటువంటి స్వతంత్రము వేరు. నువ్వు క్రీస్తు యేసులో స్వతంత్రాన్ని కలిగి ఉంటే కనుక ఆయనతో నువ్వు చక్కగా మాట్లాడగలుగుతావు. ఆయన రాజ్యంలో మనం కూడా సంతోషానందాలు కలిగి జీవించే కృప ఆయన ఇస్తాడు. కొన్నిసార్లు మాట ఈజీగా నేస్తాం, వాడికి అంత సీన్ లేదండి, వాడు అలా చేయలేడండి. మీకు ఈ అవకాశాలు అన్నీ ఉన్నాయి కదా అని అంటే, అవకాశాలు ఉంటాయి, చేతిలో అన్నీ ఉంటాయి, కానీ వాడకుండా ఉండడమే మనకి ఇవ్వబడినటువంటి స్వతంత్రం. ఇప్పుడు మన ముందు మనిషి నిలబడ్డాడు, వాడిని ఇలా కొట్టడానికి మనకు చెయ్యి ఉంది, వాడి చేతులు వెనక కట్టేసి ఉన్నాయి, వాడు మనల్ని తిరిగి ఏమీ అనడు. కానీ మనం కొట్టకుండా ఉండడమే స్వతంత్రం. కొట్టేయడం గొప్పేమి కాదు, కొట్టేయచ్చు. మీకు ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా కొడతాం. ఇతరులు మనకంటే యోగ్యులుగా ఎంచడం, క్రీస్తు వారు ఇచ్చినటువంటి ఈ స్వతంత్రాన్ని వ్యర్థం చేయకుండా కాపాడడం. దేవుడు ప్రతి విషయంలోనూ మనకు చెప్పింది ఏంటి అని అంటే, ఇతరులు మనకంటే యోగ్యులను ఎంచుకున్నప్పుడే నువ్వు ఎక్కువ మందిని సంపాదించుకోగలుగుతావు. నిన్ను నువ్వు దాసునిగా సమర్పించుకున్నప్పుడే ఎక్కువ మంది మనుషులను సంపాదించుకోగలుగుతావు. సాతానుకు చెందినటువంటి గర్వము అవ్వ ఆదాములను క్రీస్తు వారితో సహవాసము కలిగి ఉన్నటువంటి ఏదైనా తోటలో నుండి భూమి మీదకి ముళ్ళ పొదలు గచ్చ పొదలు రిపేర్ చేసుకునే దగ్గరికి పంపించేసింది. నీకు గర్వం ఎక్కువైతే సమాధుల్లోకి వెళ్ళి చూడు, నీకంటే బలవంతులు, నీకంటే ధనవంతులు, నీకంటే గర్విష్ఠులు అక్కడ పడుకొని ఉన్నారు, వారేమీ చేయలేరు. నీ గర్వం తలకెక్కితే ఒక్కసారి సమాధుల్లో నిద్రిస్తున్న వారిని చూడు, వారి గర్వం అంతా మట్టిలో కలిసిపోయింది. చాలా జాగ్రత్త. మన కౌంట్ ఎప్పటి వరకు ఉంటుందో మనకు తెలియదు. గర్విష్ఠుల గర్వము నడచి గద్దె నుండి దించెదవు, అల్పుడను మంటి పురుగును నన్ను ప్రేమించినావు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఎంతటి వాడను నేను యేసయ్యా,
కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఫిలిప్పి 2:3 వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుచు మీలో ప్రతివాడును మీ పనులు మీ ఇంటి పనులు, మీ కారు పనులు, మీ గోడ పనులు, ఇతరుల కార్యములను కూడా చూడవలెను. దెయ్యపు ఆత్మ ఒక పని ముందుకు వెళ్లకుండా చేస్తుంది ఎవరినైనా సరే. ప్రతి మనిషిని కూడా దేవుని పని చేస్తున్నావా, నువ్వు మంచి పని చేస్తున్నావా చేయనివ్వదు. ఎలాంటి మనసు ఉన్నవారు? వినయమైన మనస్సు కలిగి ఇతరుల కార్యములను కూడా మీరు చూడండి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. పౌలు గారు ఏం చెప్తా ఉన్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:8 మనందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప అనుగ్రహించబడింది. ఈ కృపను బట్టి మనందరము ఎల్లప్పుడూ నిజమైనటువంటి స్వాతంత్ర్యాన్ని పొందుకునే కృపా కనికరము కలిగి ఉందుము గాక. ఆమేన్.